దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దాదాపు 14 మంది నోటికి చెప్పలేని విధంగా దూషించారనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చాంశమైంది. నటి రేవతి చేసిన పోస్టులో ఏముందంటే, దక్షిణాది మీడియాలో రేవతి వ్యవహారం అత్యంత చర్చాంశంగా మారింది. సినీ ప్రముఖులతో పాటు ఒక డాక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, డివైఎఫ్ఏ నేత నందు అశోకన్ పేర్లతో పాటు మొత్తం 14 మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దాంతో ఒక్కసారిగా మలయాళ చిత్ర పరిశ్రమ ఓ కుదుపుకు లోనైంది. రేవతి ఫేస్బుక్లో రాస్తూ, ఇందులో నేను కొందరు ప్రొఫెషనల్ క్రిమినల్స్, వ్యక్తిగతంగా అలాగే సైబర్ స్పేస్లోని కొందరు ప్రొఫెషనల్ పేర్లు వెల్లడించనున్నారు. వాళ్ళు నన్ను సెక్సువల్గా, మానసికంగా, మాటలతో, ఎమోషనల్గా నన్ను, నా జీవితాన్ని చిత్రం చేశారు అంటూ రేవతి తన పోస్ట్లో పేర్కొన్నారు. నటి రేవతి తను పోస్ట్ చేసిన పోస్ట్లో టాలీవుడ్ దర్శకుడు, బంగారు తల్లి ఫేమ్ రాజేష్ టచ్ రివర్, మలయాళ నటుడు సిద్దికి, మలయాళ నటుడు పిఆర్ సజ్జు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మ్యాక్స్వెల్ జోష్, కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడు అబిల్ దేవ్, డాక్టర్ అజయ్ ప్రభాకర్, సమాజంలో ఇతర ప్రముఖులు ఎంఎస్ పదుష్, సురభ్ కృష్ణన్, నందు అశోకన్, పోలీస్ ఇన్స్పెక్టర్ బీను తదితరులు ఉన్నారు. సోషల్ మీడియాలో రేవతి చేసిన పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే చాలామంది ఆమె పోస్ట్పై స్పందిస్తూ పబ్లిక్ స్టంట్ కోసమే ఇలా చేశావని ప్రశ్నించారు. అయితే తనపై వస్తున్న విమర్శలు సమాధానం చెప్పడానికి తనపై వేధింపులు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. నటుడు సిద్దికీపై నటి రేవతి ఆరోపణలు చేయడంతో మరోసారి వివాదం మారింది. మాలీవుడ్లో గతలో సంచలనం రేపిన ఓ నటిపై వేధింపుల కేసులో సిద్దికీ కూడా ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే. తాజాగా రేవతి కూడా ఆయన పేరు బయటపెట్టడంతో మలయాళ పరిశ్రమ మళ్లీ వివాదంలో చిక్కుముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రేవతి ఆరోపణలపై సినీ ప్రముఖులు, ఇతరులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. హాయ్ అండి, నేను మీ ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. Hi, please sign up for UBlood, donate blood and save lives.